హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 116. బన్నీ తీసుకోకుండా రుద్ర వైపు చూశాడు. తీసుకో అని రుద్ర సైగ చేశాక తీసుకున్న బన్నీ థ్యాంక్స్ అంకుల్ అని చిన్న స్మైల్ ఇచ్చాడు. ఒంటరిగా పెంచిన బన్నీని ఎంత ధైర్యంగా ఎంత పద్ధతిగా పెంచిందో శివాని అని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు కళ్యాణ్. కాఫీ తీసుకొస్తున్న శివానీని చూసి, నీలాంటి గ్రేట్ లేడీస్ రేర్గా ఉంటారా, నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. చిన్న చిన్న కారణాలకే సూసైడ్లు చేసుకునే వాళ్ళకి, తమకే లోకంలో అన్ని కష్టాలు వచ్చాయని గుండెలు బాదుకునే వాళ్ళకి నిన్ను చూపించి అందరూ ఇన్స్పైర్ అయ్యేలా చేయవచ్చు అని తనని ప్రౌడ్గా చూస్తూ చెప్పాడు కళ్యాణ్. శివాని నవ్వుతూ, అంత గొప్ప కన్యార్యం ఇప్పుడు నేనేం చేశానన్నయ్య అంటూ అందరికీ కాఫీ ఇచ్చి కూర్చుంటూ అడిగింది. నీ గురించి రుద్ర మొత్తం చెప్పాడ్రా. ఇన్ని రోజులు నాకు ఈ విషయాలేమీ తెలీదు. విన్న తర్వాత నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపించింది అని చెప్పాడు కళ్యాణ్. శివాని రుద్రని ఒకసారి చూసి తిరిగి కళ్యాణ్ వైపు చూస్తూ, అంత గొప్పగా నేనేమీ చేయలేదులే అన్నయ్య, నా బాధ్యతని నేను సక్రమంగా నిర్వహించానంతే అని సింపుల్గా చెప్పింది శివాని. అలా అనుకోవడమే నీ గొప్పతనంరా. నిన్ను నా చెల్లెలని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది అంటున్న కళ్యాణ్ మాటలకి, మీకే కాదు కళ్యాణ్, నాకు కూడా శివాని చెల్లెలైనందుకు చాలా గర్వంగా అనిపిస్తుంది అంటూ అప్పుడే లోపలికొచ్చాడు ప్రదీప్. శివాని స్నేహని ప్రదీప్ని చూసి నవ్వి, మీకు కూడా కాఫీ ఇచ్చేదా అన్నది. హా వదినా, చాలా తలనొప్పిగా ఉంది అంటూ సోఫాలో కూర్చున్న స్నేహ, హాయ్ కళ్యాణ్ గారు అని పలకరించింది. హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు? ఏంటి వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉందా అంటూ వాళ్ళ వాలకం చూసి జాలిగా అడిగాడు కళ్యాణ్. అవును కళ్యాణ్ గారు, మా అన్నయ్య ఆఫీస్కి రాకపోతే ఈ రాక్షసుడు మొత్తం పనంతా నా దగ్గరే చేస్తున్నాడు అని ప్రదీప్ని కోపంగా చూస్తూ చెప్పింది స్నేహ. మీ అన్నయ్య ఆఫీస్కి రాకపోతే నాదా తప్పు, వాడేమో వర్క్ కంప్లీట్ కాకపోతే నా పీక మీద కూర్చుంటాడు. నీకు పని చెప్తే ఏమో ఇలా నన్ను తిడతావు. మీ మధ్యలో నేను డోల్ అయిపోయాను. ఇద్దరు రెండు వైపుల నుంచి నన్నే వాయించేస్తారు అంటూ నీరసంగా మొహం పెట్టాడు ప్రదీప్. కళ్యాణ్ నవ్వుతూ, మిత్రుడి కోసం ఆ మాత్రం చేయడంలో తప్పులేదులే బ్రదర్ అంటూ అతడి భుజం తట్టాడు కళ్యాణ్. థ్యాంక్స్ కళ్యాణ్ గారు, మీరైనా నా బాధను అర్థం చేసుకుని నా గొప్పతనం గుర్తించారు అంటున్న ప్రదీప్ని సీరియస్గా చూస్తూ, ఎక్కువగా ఎగరకరా, కింద పడ్డావంటే నడ్డి విరుగుతుంది అని వెటకారంగా అన్నాడు రుద్ర. నన్నెవరైనా కాస్త మెచ్చుకుంటే కూడా నువ్వు అస్సలు ఒప్పుకోలేవు, ఓర్చుకోలేవు మిత్రదోహి అని అక్కసుగా పలికాడు ప్రదీప్. నువ్వు పెద్ద స్వతంత్ర సమరయోధుడు, మరి నీ గురించి గొప్పగా చెప్పకపోతే ఎలా? మాటలతో కాదు, నీకు చేతలతో సన్మానం చేస్తాను రారా అంటూ రుద్ర బన్నీని సోఫాలో దించి చేతికున్న షర్ట్ కప్స్ మడత పెడుతూ ప్రదీప్ వైపు తిరిగేసరికి అతను భయంగా గుటికలు మింగుతూ, నాకు మరీ అంత గొప్ప సన్మానాలు వద్దులే బాబు అని దండం పెట్టి తన రూమ్కి పారిపోయాడు. కళ్యాణ్ వాళ్ళని చూసి నవ్వుకుంటూ కాఫీ ఫినిష్ అవ్వడంతో లేచి వాళ్ళకి బాయ్ చెప్పేసి బయలుదేరాడు. శివాని డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళగా ఆ స్నేహ ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్ళింది. రుద్ర బన్నీని చూస్తూ, బేబీ సన్నీని బబ్లు ఎక్కడున్నారో చూడు, పిలుచుకుని రాపో, ముగ్గురు డిన్నర్ చేద్దురు, తర్వాత ఆడుకుందరు అని పంపించాడు రుద్ర. ఓకే నాన్న అంటూ పైకి వెళ్ళాడు బన్నీ. కొడుకు అటు వెళ్ళగానే రుద్ర కిచెన్లోకి వెళ్ళి అటు తిరిగి వంట కోసం ఆనియన్స్ కట్ చేస్తున్న శివాని నడుం చుట్టేసి బ్యాక్ హగ్ చేసుకున్నాడు రుద్ర. శివాని ఉలిక్కిపడి వెనక్కి తల తిప్పి చిరుకోపంగా చూస్తూ, ఇలా సడన్గా పట్టుకుంటే ఎలా అంది. రుద్ర తన తల మీద చిన్నగా మొట్టి, సడన్గా కాకుంటే అనౌన్స్మెంట్ చేసిన తర్వాత హగ్ చేసుకుంటారేంటి మొద్దు అని వెటకారంగా అన్నాడు. అలా కాదు నేను అనేది, నా దగ్గరకు వచ్చేవాడివి మాట్లాడుతూ వస్తే నేను కూడా నువ్వు వచ్చావని తెలుసుకుంటాను కదా. నేనేదో పరధ్యానంగా కూరగాయలు కట్ చేసుకుంటున్నాను, నువ్వు అలా పట్టుకునేసరికి భయపడినా అంటూ బొంగమూతి పెట్టింది శివాని. సరేలే సారీ అంటూ అపాలజీ చెప్పి, ఏం చేస్తున్నావే అంటూ ఆమె భుజం మీద నుంచి ముందుకు చూశాడు రుద్ర. పన్నీర్ కర్రీ రోటీ చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా వదిన కోసం రసం రైస్ చేయాలి, మావయ్య గారికి కిచిడి చేయాలి అంటూ లిస్ట్ చెప్పింది శివాని. అన్ని రకాలొద్దు కానీ అలసిపోతావు, కిచిడి చేసాయి
అందరూ తింటారు. పని ఎక్కువైతే నువ్వు నీరసంగా పడుకుంటావు. నువ్వు ఇలా కష్టపడడం వల్ల లోపలున్న నా బేబీ కూడా సఫర్ అవుతుందంటూ ఆమె పొట్ట మీద చేత్తో ప్రేమగా తడుముతూ చెప్పాడు రుద్ర. అబ్బో, ఈ ప్రేమంతా నీ బేబీ కోసమేనా, నా కోసం కాదా అని బొంగమూతి పెట్టుకుంది శివాని. రుద్ర తను మెడ మీద చిన్నగా కొరికి, ఫస్ట్ నువ్వు బాగుంటేనే కదా నా బేబీస్ కూడా బాగుండేది. నాకు నువ్వే ఫస్ట్, తర్వాతే నా పిల్లలు అని ప్రేమగా అన్నాడు. అలా అంటావు కానీ నీకెప్పుడు నీ బేబీస్నే ఫస్ట్లే అంటూ మూతి తిప్పుకుంది శివాని. రుద్ర గట్టిగా నవ్వుతూ, లేదే నిజం చెప్తున్నాను అంటూ శివానీని ముందుకు తిప్పుకుని, నాకు ఫస్ట్ నువ్వే, తర్వాతే మన పిల్లలు. నీ మీద ప్రేమ లేకుండానే ఇప్పుడు ఈ బేబీ నీలో పెరుగుతుందా అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు రుద్ర. శివాని రుద్రని హత్తుకుని తలెత్తని కళ్ళలోకి చూస్తూ చిరునవ్వుతో, ఓకే ఒప్పుకున్నాను, కానీ పిల్లలెక్కడా? వాళ్ళు వదిన దగ్గరకు వెళ్ళారంటే తనని అస్సలు రెస్ట్ తీసుకునివ్వరు రుద్ర. తీసుకొచ్చే మనం చూసుకుందాం అంది. వాళ్ళని తీసుకురమ్మని ఆల్రెడీ బన్నీని పంపించాలే, నేను వాళ్ళని బయటకు తీసుకెళ్ళి ఆడిస్తాను. ఈలోగా నువ్వు సింపుల్గా వంట ఫినిష్ చేయి అన్నాడు రుద్ర. సరే అంది శివాని. అంతలో స్నేహ రావడం చూసి రుద్ర కిచెన్ నుండి బయటకొచ్చాడు. ఏంటొదినా, మా అన్నయ్యతో కిచెన్ రొమాన్స్నా? ఎప్పుడూ లేని అన్నయ్య కిచెన్లోకి వచ్చాడు అంటూ కన్ను కొట్టి ఆట పట్టిస్తూ అడిగింది స్నేహ శివానీని. దానికి ఆమె నవ్వుతూ స్నేహని చిన్నగా ఒక దెబ్బ వేసి, సిగ్గులేదు నీకు అంది. అబ్బో, చేసే మీకు లేని సిగ్గు నేనడిగితే వచ్చిందా అంటూ మూతి తిప్పుతూ అలక నటించింది స్నేహ. ఇంకొన్ని రోజులాగు, నీ పెళ్లి చేస్తాం కదా, అప్పుడు నువ్వు మీ ఆయనతో రొమాన్స్ చేద్దు అని వత్తి పలికింది శివాని గారంగా అంటూ. వదినా నువ్వు అలా అనుకు, నాకేదోలా ఉంది అంటూ సిగ్గుపడ్డది స్నేహ. ఆహా అవునా, మరి మమ్మల్నంటే మాకున్నదా మరదలా అని సాగదీస్తూ అంది శివాని. ఓకే మాత, సారీ, ఇక అనను, నన్ను వదిలేసాయి అంటూ నవ్వుతూ దండం పెట్టింది స్నేహ శివానికి. శివాని కూడా నవ్వి, సరే ఇది కలుపు, నేను మావయ్య గారికి టాబ్లెట్స్ ఇచ్చొస్తాను అంటుంటే, వదినా ఈ టైంలో నువ్వు పైకి కిందకి తిరగడం మంచిది కాదు, నాన్నకి మెడిసిన్స్ నేను ఇచ్చేస్తాలే అంటూ స్నేహ వెళ్ళింది. అప్పుడే ఫ్రెష్ అయి రుద్ర కోసం వస్తున్న ప్రదీప్కి స్నేహ ప్రతాప్ గారి రూమ్ నుండి రావడం చూసి తనని టక్కున తన రూమ్లోకి లాగి డోర్ లాక్ చేశాడు. ఉలిక్కి పడిన ఆమె, ఓయ్ ఏంటిది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, భయం లేకుండా పోతుంది నీకు అని చిరుకోపంగా చూసింది. తనని గోడకు పిన్ చేసి ఇంటెన్స్గా చూస్తూ, ఎవరు చూడుకుంటే ఓకే కదా అని హస్కీగా అడిగాడు ప్రదీప్. నా ఉద్దేశం అది కాదు అంటూ తడబడింది స్నేహ. మరేంటి అంటూ తనకి ఇంకాస్త దగ్గరగా వస్తూ, ఒక కిస్ ఇవ్వవే అని డీప్ బ్రీతీ టోన్తో అడిగాడు ప్రదీప్. వదులు, నేను వంట చెయ్యాలి అని ఊపిరి బిగపట్టి చెప్తున్న స్నేహకి మరింత దగ్గరగా అతని ఊపిరి ఆమె పెదాలకు తాకేలా వచ్చిన ప్రదీప్, నీకు నువ్వుగా ఇస్తే ఒక్కటే ముద్దు, లేదంటే నేను తీసుకుంటే నా ఇష్టం ఆలోచించుకొని మత్తుగా చూస్తున్న ప్రదీప్ని చూడలేక కళ్ళు వాల్చేస్తూ చిన్నగా, నేను అరుస్తాను అంది. అతను నవ్వుతూ, ఏది అరు అంటూనే టక్కున ఆమె పెదాలనందుకుని తన నడుము చుట్టూ చెయ్యి బిగించి తనని బలంగా తనలోకి అదుముకున్నాడు ప్రదీప్. మొదట వద్దని అతని ఎద మీద చేతిని పెట్టి తోస్తుంది స్నేహ. కానీ అతను వదలకపోగా ఇంచు కూడా కదల్లేదు. ముద్దులో మరింత గాఢత పెంచాడు. దానితో అతనికి సరెండర్ అయిపోయింది. మెల్లగా తను కూడా రెస్పాండ్ అవుతూ అతని మెడ చుట్టూ చేతులేసింది స్నేహ. బన్నీ రాకముందే సురేఖ రూమ్లో ఏం జరిగిందో చూద్దాము. కళ్యాణ్ వెళ్ళిన తర్వాత బబ్లు దిగాలుగా తల్లిని హత్తుకోగా, ఏమైంది నాన్న అంటూ కొడుకు తల నిమురుతూ అడిగింది సురేఖ. అమ్మా, నేనొకటి అడగనా, మనమంటే డాడీకి ఎందుకు ఇష్టం లేదు, అందరి డాడీల్లా మా డాడీకి మేమెందుకు నచ్చం అని బాధగా అడిగాడు బబ్లు. సురేఖకేం సమాధానం ఇవ్వాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు నాన్న అని చిన్నగా అడిగింది. బబ్లు తల్లి ఫేస్లోకి చూస్తూ, నాకు చాలా బాధగా ఉందమ్మా, మన ఫ్యామిలీలో అందరూ మనల్ని ప్రేమిస్తారు, ఒక్క ఆయన తప్ప. కళ్యాణ్ అంకుల్ ఎవరో అయినా మన మీద ఎంత ప్రేమ అభిమానం చూపిస్తారు, ఆయన మా నాన్న అయ్యుంటే ఎంత బాగుండేది అనిపించింది అంటున్న బబ్లు మాటలకి సురేఖ కోపంగా బబ్లు అని అరిచింది. భయపడలేదు బబ్లు. నిజమ్మా, అంకుల్ చూపించే ప్రేమ నాకు ఎప్పుడూ కావాలి, హక్కుగా ఆయనతో ఉండాలనుంది
కానీ అది కుదరదు కదా అని కన్నీళ్లతో అడిగాడు బబ్లు. సురేఖ కోపంగా, ఎక్కడ నేర్చుకున్నావురా ఇలాంటి మాటలు అంది. నేనెక్కడా నేర్చుకోలేదమ్మా. మావయ్య బన్నీ మీద చూపించే ప్రేమ నాకు మా నాన్న దగ్గర కావాలని ఎప్పుడూ అనిపిస్తుంది. కానీ అది ఎప్పటికీ జరగదు కదా అంటూ మొదటిసారి తన ఫీలింగ్స్ బయటపెడుతూ ఏడ్చేశాడు బబ్లు. ఎందుకురా ఇలా మాట్లాడి నన్ను ఏడిపిస్తావు? మీ మావయ్య మిమ్మల్ని కూడా ప్రేమగా చూస్తాడు కదరా. బన్నీతో సమానంగా మీకు కూడా అన్నీ చేస్తాడు కదా నాన్న అంటూ కొడుకుకి నచ్చజెప్పడానికి చూస్తుంది సురేఖ. మావయ్య మాకు అన్నీ చేస్తాడు, ప్రేమగా కూడా చూస్తాడు. కానీ అవన్నీ చేసినా తను మావయ్యే కదా, నాన్న కాదుగా. నాన్న ప్రేమ ఎలా ఉంటుందో బన్నీని మావయ్యని చూసాకే నాకు తెలిసింది. అప్పటిదాకా అందరూ నాన్నలు మా నాన్నలాగే ఉంటారనుకున్నాను. కానీ మావయ్య బన్నీని ఎంత బాగా చూసుకుంటాడు, ప్యాంపర్ చేస్తాడు అని వాడి చిన్ని మనసులో బాధంతా మనసు విప్పి తల్లికి వినిపించాడు బబ్లు. సురేఖకి ఏం సమాధానం చెప్పి వాడిని ఓదార్చాలో తెలియలేదు. వాళ్ళ మాటల్ని వింటున్న సన్నీ, కళ్యాణ్ అంకుల్నే మా నాన్నగా తీసుకురమ్మని నేను మావయ్యని అడుగుతా అన్నయ్య, నువ్వేడవకు, నువ్వేడిస్తే నాకు ఏడుపొస్తుంది అంటూ బబ్లు బొగ్గల మీద ఉన్న కన్నీళ్ళని తన చిన్ని చేతులతో తుడుస్తూ బాధగా చెప్తుంది సన్నీ. సన్నీ మాటలకి సురేఖ షాక్గా చూస్తుంది. సన్నీ అని కోపంగా చూస్తుంది. అప్పుడే అక్కడికొచ్చిన మన చిచ్చుబుడ్డి, అత్త దాన్నెందుకు కోపడుతున్నా అంటూ కోపంగా అడుగుతూ అప్పటికే అమ్మ అరుపుకి భయంతో చూస్తున్న సన్నీని దగ్గరకు తీసుకున్నాడు బన్నీ. బన్నీని ఖర్చుకుపోయింది సన్నీ. బబ్లు కూడా తల్లి కోపానికి భయంగా దూరంగా జరిగాడు. బన్నీని చూడగానే సురేఖ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఏం లేదులే నాన్న, వాళ్ళని తీసుకువెళ్ళి ఆడుకోండి అంటూ వెళ్ళమని వాళ్ళకి సైగ చేసింది సురేఖ. నువ్వెందుకు కోపంగా అరిచావు? ముందు అది చెప్పత్తా, తనేమైనా తప్పు చేసిందా అన్నాడు బన్నీ. వదిలేనన్నా, ఏదో అడిగి విసిగించింది, అందుకే గట్టిగా కోప్పడ్డానంటూ సురేఖ కవర్ చేసుకుంది. సన్నీ, నీకేమైనా కావాలంటే నన్ను అడుగు, లేదంటే మా నాన్నను అడుగు. అత్తయ్యని విసిగిస్తే పాపం ఏడుస్తుంది కదా, చూడు ఇప్పుడు కూడా అత్త కంట్లో నీళ్లున్నాయి అంటూ సన్నీని ప్యాంపర్ చేస్తూ చెప్పాడు బన్నీ. బన్నీని వదిలి సురేఖ దగ్గరకు వెళ్ళిన సన్నీ, సారీ అమ్మా అంటూ ఆవిడ బొగ్గ మీద ముద్దు పెట్టి తన చిన్ని చేతులతో సురేఖ కళ్ళు తుడిచి, నేను ఆడుకోనా అని క్యూట్గా అడిగింది సన్నీ. కూతురి ప్రేమ చూసి అప్పటిదాకా ఉన్న కోపం పోయి నవ్వుతూ, అలాగే జాగ్రత్తగా ఆడుకోండి, బబ్లు వాళ్ళతో వెళ్ళి నువ్వు కూడా ఆడుకోనన్నా, అలాగే చెల్లిని బన్నీని జాగ్రత్తగా చూసుకో అంది సురేఖ. సరే అంటూ ముభావంగా తలూపి కిందకి వెళ్ళిపోయాడు బబ్లు. నువ్వు పడుకో అత్త, నాన్నున్నాడు కదా, మేము ఆడుకుంటాం అంటూ సన్నీని తీసుకుని కిందకు వెళ్ళాడు బన్నీ. పిల్లలు వెళ్ళిన తర్వాత వాళ్ళ మాటలు తలుచుకునే బెడ్ మీద వాలి ఏడుస్తూ, భగవంతుడా, ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితి కల్పించావు అని వేదనగా కళ్ళు మూసుకుంది సురేఖ. నైట్ బన్నీని పడుకోపెట్టి బెడ్ టైం స్టోరీస్ చెప్తూ కొడుకుని నిద్రపుచ్చడానికి చూస్తున్న రుద్రని చూసి, నాన్న అత్త ఏడ్చింది తెలుసా అని సడన్గా చెప్పాడు బన్నీ. ఏ అత్త నాన్న అని కాస్త కంగారుగా అడిగాడు రుద్ర. సురేఖ అత్త అంటూ తను వెళ్ళినప్పుడు జరిగింది చెప్పాడు బన్నీ. రుద్ర కొడుకు తల నిమిరి, నువ్వు చాలా పెద్దాడివైపోయావు బేబీ అంటూ వాడి నుదుటిన ముద్దు పెట్టి, సరే నేను చూసుకుంటాలే, నువ్వు పడుకో అంటూ వాడిని జోకొట్టి నిద్రపుచ్చాడు రుద్ర. కాసేపటికి నిద్రపోయిన బన్నీని వాడి బేబీ బెడ్ మీద చేర్చి బ్లాంకెట్ కప్పి వచ్చి కూర్చున్న రుద్ర బన్నీ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా పట్టీల సౌండ్కి తల తిప్పి డోర్ వైపు చూశాడు. శివాని లోపలికి వచ్చి డోర్ లాక్ చేస్తుంటే తననే చూస్తూ ఉన్నాడు. బ్లాక్ అండ్ రోజ్ కలర్ ఫ్లవర్స్తో సింపుల్ ఎలిగెంట్ లుక్లో ఉన్న మెత్తని వెయిట్లెస్ శారీతో తలలో మల్లెలు దుర్మి రతీదేవిలా ఉన్న తన దేవిరి తన ముందుకు అలా నడిచొస్తుంటే చూపు తిప్పుకోలేకపోయాడు రుద్ర. ఏంటి రుద్ర అలా కొత్తగా చూస్తున్నావు అంటూ బిడియంగా అడిగింది శివాని. ఇలా రెడీ అయి నన్నేం చేద్దామనుకుంటున్నావే అంటూ గుటకలు వేశాడు రుద్ర. నేనేం చేశాను అంటూ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టిన భార్యని చూసి, ఇది రోజు నాతో ఆడుకోవడానికి డిసైడ్ అయిపోయింది అని తల కొట్టుకుని, ఇప్పుడు ఈ పూలెందుకు, ఈ చీరేంటి అంటూ శివానీని తన ఒడిలోకి లాక్కున్నాడు రుద్ర. ఏమో, నాకు ఇది చూడగానే కట్టుకోవాలనిపించింది, ఇక పువ్వులంటే నాకెంతో ఇష్టం అంటూ మత్తుగా చెప్తూ వాటిని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తూ రుద్రని చూపులతోనే కవ్వించింది శివాని. ఏయ్, నీకు ముందే చెప్తున్నా, నాకు కానీ మండిందా
నువ్వు తర్వాత ఏడ్చిన వదలను అని బెదిరించాడు రుద్ర. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.